హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్మ అనేది పాపం జగన్మోహన్ రెడ్డి గారిని చాలా బలంగా కొట్టేస్తుందండి. ఎంత బలంగా కొట్టేస్తుందంటే ఆయన ఏదైతే గతంలో మాట్లాడాడో తిరిగి ఆయనకే అది ఇప్పుడు తగులుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేంటి అంటే గతంలో ఏ రకంగా ఆయన నాయకులతో బూతులు తిట్టించి పక్కనే ఉండి మరి ఎంకరేజ్ చేసి ఎస్ బాతిట్టావు శబాష్ అని చెప్పి ఎంకరేజ్ చేసి ముసి నవ్వులు నవ్వుతూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మనకు తెలుసు. ఇప్పుడు అవే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వస్తున్నాయి. ఆఖరికి సొంత తల్లిని చెల్లిని ఏ రకంగా అవమానించినటువంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. అలా ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, నారా లోకేష్ గారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టారు. ఏమని? మీరు హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నావు, వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అని చెప్పి విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాపం ఆయనే విజిటింగ్ పాలిటిక్స్ చేయటం కోసం ఆంధ్రప్రదేశ్లో బుధవారం ప్రెస్ మీట్లు, లేదంటే ఇంకొకటి మీరు కరెక్ట్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వెబ్సైట్లు ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బుధవారం మాత్రమే తాడేపల్లి ప్యాలెస్కి బెంగళూరు అలంకా ప్యాలెస్ నుంచి చేరుకోవటం, ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం, వెళ్ళిపోవటం, ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం, వెళ్ళిపోవటం. ప్రెస్ మీట్ పెట్టడం కోసం బెంగళూరు నుంచి ఆయన తాడేపల్లి ప్యాలెస్కు రావడం జరుగుతూ ఉంది. పాప ఇది కష్టమో అనుకున్నారో ఏమో తెలియదు. అలాగే పార్టీలో కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా అందుబాటులో ఉండట్లేదు. ఎందుకంటే అలంకా ప్యాలెస్కి ఎవరికి ఎంట్రీ లేదట. పెద్ద తోపు లీడర్లని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇప్పటివరకు అలంకా ప్యాలెస్ లోపల కనీసం గేటు లోపల కూడా అడుగు పెట్టలేదట. అదేంటి, అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలీదు. అలాంటి ఒక రహస్య ప్యాలెస్ అది. మొత్తానికి అక్కడి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే మీరు హైదరాబాద్లో మీ ఫ్యామిలీ పిల్లల్ని అందరినీ అక్కడ పెట్టుకుని మీరు ఆంధ్రప్రదేశ్లో విజిటింగ్ పాలిటిక్స్ అనో, లేదంటే మంత్ ఎండింగ్ పాలిటిక్స్ అనో, లేదంటే వీకెండింగ్ పాలిటిషియన్స్ అని అన్నారో, ఇప్పుడు కర్మ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హైదరాబాద్లోనే ఆయన స్థిర నివాసం ఏర్పరచుకోవడం కోసం పెట్టబోతున్నారట. ఆయన ఇప్పుడు హైదరాబాద్కి మకాం మార్చబోతున్నారని మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా ఆయనకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఛానల్సే ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి వార్తలు. ఆయనకి సంబంధించి లోటస్ పాండ్ అనేది చాలా అందరికీ తెలిసిందే. అలాంటి లోటస్ పాండ్లోనే ఆయన రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత గొప్ప స్థాయి తీసుకొచ్చిందో తెలుసు. అలాంటి లోటస్ పాండ్ అయితేనే మనకి కలిసి వచ్చింది. అదే లోటస్ పాండ్ నుంచి ఇప్పుడు రాజకీయ నాయకులు అందరికీ కూడా, ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చాలామంది రాజకీయ నాయకులు హైదరాబాద్లోనే వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అనేకమైనటువంటివి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ప్రతి వారంలో ఒకసారైనా సరే అనేక మంది రాజకీయ నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి 99% రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడ బిజినెస్లు చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు ఇంకొకటి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళని కలవటానికి ఇబ్బంది అవుతుంది. మరి తాడేపల్లి ప్యాలెస్లో ఎందుకు ఉంటారు అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు అదే ఈసారి మళ్ళీ హైదరాబాద్ నుంచి చేయాలనేటువంటి యోచనలో దానికి తగ్గట్టుగా రెనోవేషన్స్ చేయించాలనేటువంటి ప్లాన్స్ అయితే జరుగుతున్నాయట. మొత్తానికి కర్మ రిటర్న్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి పర్ఫెక్ట్ యాక్టో కాదో మీరే కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయచ్చు. ఎందుకంటే చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకోవాలనుకుంటే. ఎన్ని రకాలుగా మాట్లాడుకోవాలనుకుంటే అన్ని రకాలుగా అటు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు తిరిగి ఆయనకే చాలా ఉన్నాయనుకోండి. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచే మళ్ళీ ఆయన రాజకీయం చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా మనకైతే కనపడబోతుంది. మరి ఇప్పుడు ఏం మొక్కం పెట్టుకొని ఆయన మరి హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేస్తారో చూద్దాం.